బ్రేకప్ ఎలా చెప్పింది అంటే నాకు మంత్లీ 2 lakhs శాలరీ వస్తుంది, ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక నీకేం వస్తుంది అన్నది. ట్రిగర్లు ఒక్కసారికి నరాలన్నీ తెగిపోయాయి బ్రో. టాటూ కూడా వేయించుకున్నా. నెల అవుతుంటే ₹1,00,000 వస్తుంది. లక్ష నాకు సాటిస్ఫై అవ్వలేదు. చెప్పింది కదా, చెప్పు తీసుకొట్టినట్టు అయింది. పుష్పలో ఇంటర్వ్యూకి వెళ్ళాను, పుష్ప మూవీకి సెలెక్ట్ అయ్యాను. పుష్ప లాస్ట్ షెడ్యూల్ మొత్తం నేను ఆర్టిస్ట్ని చేశాను. నా బేస్గా అయితే ఇప్పుడు అమ్మాయిని కూడా నేను బ్లేమ్ చేయను. అమ్మాయికి పర్ మంత్ 2 lakhs వస్తుంది. నాకేమొచ్చి ఆ స్టేజ్లోని ఇప్పుడు ఏ అమ్మాయిని ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇప్పుడు మనకి తనకి 2 lakhs వస్తుంది, అంత ఉన్న అమ్మాయి మనల్ని ఏం చేస్తుంది? గోడ మీద పెయింట్లు వేసుకుని నేను లవ్ చేస్తుందా? ఒకవేళ లవ్ చేసిన పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. తను కరెక్ట్గానే ఆలోచించింది, సో వదిలేసింది. సో ఒక్కటే ఇంకా గోల్ పెట్టుకున్నా, ఇంకా మొత్తం గ్యాలరీ మొత్తం అంతా క్లోజ్ చేసి హైదరాబాద్కి ట్రైన్ ఎక్కి వచ్చేసాను. నువ్వు మంచి పొజిషన్లోకి వెళ్తే ఆ అమ్మాయి వచ్చే ఛాన్స్ ఉందా? అమ్మాయి వస్తుంది అని కాదు, ఛాన్స్ ఉందా? కలిసినా యాక్సెప్ట్ చేయలేను. ఇప్పుడు అమ్మాయి అన్నా నువ్వు లవ్ చేశాక నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా నిన్ను యాక్సెప్ట్ చేయగలగాలి. ఇప్పుడు నువ్వు ఫెయిల్యూర్లో ఉండేటప్పుడు నన్ను అరే నీకు ఉన్నా, నువ్వు ఇది చేయి అని కొంచెం సపోర్ట్ చేయగలాలి ఏ అమ్మాయి అయినా. ఇప్పుడు నువ్వు కంఫర్ట్ జోన్లో ఉండేటప్పుడు అమ్మాయి వచ్చి కంఫర్ట్ జోన్లో లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయిని మనం కదా మాత్రం తీసుకోలేవా? ఫస్ట్ టైం మిస్టేక్ తీసుకున్నా బ్రో. 6 months నేను డిప్రెషన్లో ఉండే. టాటూ కూడా వేయించుకున్నా. బట్ అమ్మాయి మంచి చెడ్డదని కాదు, చిన్న ప్రాక్టికల్గా ఆలోచించింది. ప్రాబ్లం తప్పేం లేదు, తన్ని బ్లేమ్ చేయకూడదు కదా. ప్రాక్టికల్గా ఆలోచించింది, సో ఓకే కూల్. తను కాకపోతే మన లైఫ్లో మనల్నిగా యాక్సెప్ట్ చేసే అమ్మాయి ఎక్కడో దగ్గర ఉంటుంది, వస్తుంది, కూల్. ముందు మన లైఫ్ మీద గోల్ టార్గెట్ రీచ్ చేయాలి, గోల్ పెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? ఆర్ట్ గ్యాలరీయా, జాబా? లేదు బ్రో, జాబ్ ఏం లేదు. ఇప్పుడు పుష్ప 1లో, పుష్ప 2లోని ఆర్టిస్ట్గా చేశాను. ఇప్పుడు ప్రభాస్ది ఫౌజీ మూవీ కూడా చేశాను. ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్గా చేశాను. కొత్త ఒక 5 years గట్టిగా కూల్గా చూసుకొని 5 years తర్వాత గట్టిగా కొట్టి అప్పుడు అమ్మాయితో మాట్లాడు. కామేష్ గుర్తుపెట్టుకోండి, కామేష్ వైజాగ్ అబ్బాయి. వాళ్ళు అరే యాక్చువల్గా మనది గోల్ పెద్దది ఉండేది. మనది మైండ్ సెట్ ఎలా ఉంటే కోట్లలో సంపాదించాలి, ఇలా అర్న్ చేయాలి, బిజినెస్ చేయాలి, ఇలా ఉంటే జాబ్కి ఏమీ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. జాబ్ అసలు చిన్నప్పుడు బిజినెస్ పెట్టాను, బిజినెస్ పోయింది. అంటే పోలేదు, అది తీసేసాను. అది నాకు అనుకున్న మైండ్ సెట్కి నెల అవుతుంటే ₹1,00,000 వస్తుంది. లక్ష నాకు సాటిస్ఫై అవ్వలేదు. మన గోల్ అనేది చాలా పెద్దది. బ్రేకప్ ఎలా చెప్పింది అంటే నాకు మంత్లీ 2 lakhs శాలరీ వస్తుంది, ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక నీకేం వస్తుంది అన్నది. ట్రిగర్లు ఒక్కసారికి నరాలన్నీ తెగిపోయాయి బ్రో. ఆ తర్వాత పేరెంట్స్ ఒప్పుకోరు, మా డాడీ ఒప్పుకోరు, ఇవి అన్నది. యాక్చువల్గా స్టార్టింగ్లో నేను రిక్వెస్ట్ చేసా, అరే మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఏంటంటే మా పేరెంట్స్ ఖచ్చితంగా ఒప్పుకుంటారు, మనది ఒకటే క్యాస్ట్ కదా, పక్క విలేజే కదా, ఒప్పుకుంటారు అన్నది. ఓకేలే. ఆ తర్వాత కొంచెం 2 years ట్రావెల్ అయిన తర్వాత తను అవుట్ ఆఫ్ వెళ్ళిపోయింది ఎంబీబీఎస్కి. నేను బిజినెస్ పోయింది, డాడీ చనిపోయారు, బిజినెస్ క్లోజ్ చేసి డిప్రెషన్కి వెళ్ళిపోయా. తర్వాత తను ఉందిలే, నాకు మా అమ్మ ఉంది, చెల్లి ఉంది, తను ఉంది, ఓకే అనుకున్న టైంలోని నన్ను బ్లాక్ చేసేసింది. ఎందుకు బ్లాక్ చేశాను అన్న, అసలు ఏమైంది అనేసి అడిగితే ఎత్తలేదు, రిప్లై లేదు. వేరే మొబైల్ ఫ్రెండ్స్ మొబైల్ అందరిలో పెట్టా. తర్వాత తను ఇలా చెప్పింది, ఇంకా క్లారిటీగా ఒక రీజన్ కావాలి. పేరెంట్స్ ఒప్పుకోరు, నాకు మంత్లీ 2 lakhs శాలరీ వస్తుంది, నీకు అంత అర్న్ ఏమి ఉంటుంది, మాది క్లాస్ ఫ్యామిలీ కదా, మీది కొంచెం మాస్. తర్వాత వచ్చింది బ్రో. ఆ తర్వాత నేను చెప్పింది కదా, చెప్పు తీసుకొట్టినట్టు అయింది. కొట్టి ఇంకా హైదరాబాద్ విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాను, హైదరాబాద్ వచ్చాను. వచ్చి ఇక్కడే పక్కనే రూమ్ తీసుకున్నా. పుష్పలో ఇంటర్వ్యూకి వెళ్ళాను, పుష్ప మూవీకి సెలెక్ట్ అయ్యాను. పుష్ప లాస్ట్ షెడ్యూల్ మొత్తం నేను ఆర్టిస్ట్ని చేశాను. తను ఏం చెప్తాం బ్రో, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంటాను. తను చెడ్డది కాదు బ్రో, తను కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించింది అంతే. యాక్చువల్గా అమ్మాయి మంచిది, క్యూట్ పప్పిలా ఉంటుంది, మనసు కూడా మంచిదే. యాక్చువల్గా మనం ఎక్కడున్నా బాగుండాలనుకుంటుంది. అమ్మాయిల సిచ్యువేషన్స్ బ్రో, అబ్బాయిలు మనకి డీప్ లవ్లో ఉన్నప్పుడు అలా స్కిప్ చేసి వెళ్ళిపోయే వాళ్ళ గురించి
ఏం చెప్తాను ఫైనల్గా? ఇలా ఏం లేదు, లవ్ చేసేటప్పుడే క్లారిటీగా ఉండాలి. స్ట్రగుల్స్ వస్తాయి, పేరెంట్స్ ఒప్పుకోరు, అవి కామన్. అది ఇప్పుడు నా కూతురైనా లవ్ చేస్తుందంటే నేను ఎలా ఒప్పుకుంటా? లాగి పెట్టి 2 కొట్టి ఇలా కాదమ్మా సిచ్యువేషన్ ఇది అంటాం. సో ఎవరైనా, మనమైనా మీరైనా ఎవరైనా అలానే ఉంటుంది. బట్ లవ్ చేసేటప్పుడు లైఫ్ ఒక 70% లైఫ్ మీద ఫోకస్ చేసి ఒక 30% అదర్ యాక్టివిటీస్ మీద ఉంటే సరిపోతుంది. వాళ్ళు క్లారిటీతో ఉంటే సరిపోతుంది అంతే. థ్యాంక్ యూ.